మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హ్యాపీగా ఉంటాను కదా. అవును, మీరు నాతో పాటే ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా. మధ్యలో ఇలా అస్తమాను గిఫ్ట్ అంటేనే నాకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు ఫీల్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఏం గిఫ్ట్ కావాలి? నీకు సృజనికి పెళ్లి జరగటమే నాకు పెద్ద గిఫ్ట్. వెళ్దాం పదబ్బాయి. ఇది మంచి మాట. పద బాబాయ్, పట్టుకొని తీసుకెళ్ళు. అవును, ఇదొకటి ఉంది కదా, పెళ్లి కొడుకుని కదా. పద. అది కూర్చోనాయనా. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో. అయ్యా, ముందు గణపతి పూజ చేయండి. ఈ అక్షంతలు కలశం మీద వేయండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమః, లక్ష్మీనారాయణాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం అధ్యక్షాయ నమః. నువ్వు చాలా గొప్పవాడివి. నా ఇంటి పరువు కాపాడడానికి నువ్వు పెళ్లి కొడుగ్గా పీటల మీద కూర్చున్నావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం నేను తీర్చుకోలేను. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. యశోదా, తారకు చెప్పి సృజన్ తీసుకురమ్మను. అలాగే అన్నయ్య. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగుళం. సృజన, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? ఈరోజు నీకే పెళ్ళి, నాకు కాదు. పంతులు గారు రమ్మంటున్నారు. వెళదాం పద. అదేంటి సృజన, కాసేపట్లో నీ మెడలో తాళి పడబోతుంది. ఇప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? నీ బాధ మాకు తెలుసు అనుకో, కానీ మీ నాన్నగారు ఏం చేసినా నీ మంచిగా చేస్తారు కదా. నువ్విలా బాధపడకూడదు. వెళ్దాంరా. తారా, నువ్వైనా చెప్పు. సృజన, జరిగేది మనం ఆపలేనప్పుడు జరుగుతున్న దానికి తలవంచడం తప్ప ఏం చేయలేం. ఏం జరిగితే అదే జరుగుతుంది. పద. అక్షతాన్ని సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని ఆయన. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః, లక్ష్మీనారాయణాయ నమః, ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత శ్రియాం. సృజన, ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా తర్వాత నేను నిన్ను పూర్తిగా మార్చుకుంటాను. అరుణాం కరుణాతరంగితాక్షీం యోగపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావ్యే భవానీం ధ్యాయేత్పద్మాసనస్తాం వికసితవదనాం పదత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసిద్ధేం సాంబరాంగీం సర్వాలంకారయుక్తాం ససమోవైదాం భక్తనం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలశోభితాం సర్వసంపత్ప్రదాత్రీం. అక్షంతలు తీసుకోమ్మా. బాబు, జీలకర్ర బెల్లం పెట్టాలి. చేతులు చాచండి. జీలకర్ర బెల్లం పెట్టడం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. ఓం ఎం ముహూర్తస్ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతింద్రియే స్మరామి. విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతింద్రియే స్మరామి.
ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చూడు సృజన, ఇది నాకు ఇష్టం లేదు, కానీ తప్పేలా లేదు. తప్పించాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఏం చేయలేకపోయాను. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఓం శతమానం భవతి సదాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఈ తాళిబొట్టు తీసుకోండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితా సిద్ధిరస్తు. నేననుకున్నది జరిగిపోతోంది. తాళి నా చేతికొచ్చింది. ఇంక తన మెడలో 3 ముళ్ళు వేయటమే మిగిలింది. ఓం అయం మహోత్సవ మహోత్సవస్తు మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వమేవ శరదాం శతం. అమ్మయ్య, మొత్తానికి వీళ్ళ పెళ్ళైపోతుంది. అబ్బాయే మన చేతిలో ఉన్నాడు కాబట్టి ఇక మనం ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. అందుకే కదా వీడి పెళ్ళికి మనం ఇంతలా సపోర్ట్ చేసింది. వీడు వేసే కుళ్ళు జోకులన్నీ వింటూ మనం నవ్వుకుంటూ వాడినెందుకు సపోర్ట్ చేసాం? దీనికోసమే కదా. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతు. ఆగండి. సృజన ఆగు. సృజన నేను ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి పెళ్లి చేస్తామని మీరు మాటిచ్చారు. ఇప్పుడు మీ మాట మీరు తప్పుతారా? నేను మాటిచ్చాను, నిజమే. నువ్వు మంచివాడివనుకుని మాటిచ్చాను. నీ అమాయకమైన మొహాన్ని చూసి నా కూతురి జీవితం బాగుంటుందని మాటిచ్చాను. కానీ నువ్వు ఒక క్రిమినల్ అని, ఒక పెద్ద స్మగ్లర్ అని, జైలు జీవితం అనుభవించి వచ్చావని, ఇప్పుడు కూడా ఒక హత్య చేసి జైల్లోనే ఉన్నావు నువ్వు. ఇలాంటప్పుడు నా మాటను నేను నిలబెట్టుకోవాలా? నా కూతురు గొంతుని కసాయివాడు గొర్రెలు కోసినట్టుగా నేను కొయ్యాలా? నీకిచ్చి పెళ్లి చేయాలా? చూడండి, నా మీద పడింది నింద అని నేను ముందు నుంచి చెప్తున్నాను. అది మీరు నమ్మటం లేదు. నేను నేరస్తుండని మీరు ఎలా మాట్లాడతారు? ఇంకా నాకు శిక్ష పడలేదు. అయినా అవన్నీ తర్వాత. నేను సృజనని ప్రేమించాను, సృజన నన్ను ప్రేమించింది. మా ఇద్దరికీ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సృజన, నేను నీ కోసం వచ్చాను. నువ్వు నాతో రా, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సృజన,